Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ సీఎం కావాలంటే చేయాల్సింది ఇదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని జన సైనికులు భావిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసి తమ సత్తా చాటేందుకు అవసరమైన బలగాన్ని సిద్ధం చేసుకోవాల్సిన సమయంలో పొత్తుల కోసం పరితపిస్తున్నారని జనసేన నేతలు కూడా అంటున్నారు. వైసీపీకి టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేనను ఎదగగలిగేలా చేయగలిగితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సులువు అవుతుందని విశ్వసిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తుతోనే వెళ్లాలనుకుంటుండడం వల్ల పార్టీ రాష్ట్రంలో బలోపేతమయ్యే అవకాశాలు తక్కువని కాపు సామాజిక వర్గం నేతలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆయనకు సోషల్ మీడియా ద్వారా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎన్నికల ఫలితాల అనంతరం అన్ని పార్టీలు కలిసి విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఫలితాలు ఉంటాయని అంటున్నారు. 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన ఒక్క స్థానానికే పరిమితమైన విషయాన్ని మర్చిపోవాలని ఇప్పుడు ఏపీ ప్రజలలో చంద్రబాబు జగన్ పాలనను చూశారు కాబట్టి ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నించాలని కొందరు సోషల్ మీడియా వేదిక ద్వారా జనసేనానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రయత్నం చేస్తే తమకు జరిగే నష్టం ఏమీ ఉండదని, అసలు ప్రయత్నమే చేయకుండా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం జగన్ను తిరిగి అధికారంలోకి రానివ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేయడం రాజకీయంగా సముచితమైన నిర్ణయం కాదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో విజయ్ కంటే పవన్ కళ్యాణ్కు అన్ని వర్గాల నుంచి మద్దతు పుష్కలంగా ఉందని, అయితే 2019 ఎన్నికల ఫలితాలను చూసి డేలా పడడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్లో నిజాయితీ ఉంది. ఆయన అవినీతికి ఆమడ దూరంగా ఉంటారు. రాజకీయంగా ఇప్పటి వరకు ఆయనపై బ్లాక్ స్పాట్ లేదని, అందువల్ల అది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సులువుగా మారుతుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నంతకాలం వెనక మాత్రమే ఉండాలని, బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని కోరుతున్నారు. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి టీడీపీ ఖచ్చితంగా మద్దతు ఇస్తుందని చెబుతున్నారు.